భాషాపడం జ్ఞాపకమిరుక 1 కూలీ ఈక్వల్ టు 100 భాషాస్. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారి కాంబినేషన్ లో భారీ హైప్ తో బహుభారీ క్యామియోస్ తో వచ్చిన మూవీ కూలీ. వార్ 2 తో పాటు ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే హీరో బెస్ట్ ఫ్రెండ్ కమ్ బావ గారు హార్ట్ అటాక్ తో ఎక్స్పైర్ అయిపోయారని తెలిసి చూడడానికని వచ్చాక అది హార్ట్ అటాక్ కాదు మర్డర్ అని తెలుస్తుంది హీరోకి. ఎవరు చేశారో తెలుసుకునే పనిలో ఆ ఫ్రెండ్ కూతురుతో పాటు విలన్ గ్యాంగ్ లోకి మర్జ్ అయిపోతారు. వీడా అనుకునే లోపు వాడేమో అనిపిస్తుంది, వాడా అనుకునే లోపు ఇంకొకటి ఎవడేమో అనిపిస్తుంది. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, అసలు ఇంతకీ ఈ హీరో ఎవరు, అతని గతం ఏంటి, ఇదే సినిమా స్టోరీ. యాక్టర్ షిబిన్ సెగ్మెంట్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. తర్వాత రజనీ గారి ఇంట్రో ఉంటుంది. మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు కానీ బాగానే ఉంటుంది. ఒక 20 minutes లో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతారు, కానీ చాలా ఫ్లాట్ నరేషన్ తోనే ఉంటుంది. మెల్లగా మన కింగ్ నాగ్ గారి ఎంట్రీ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది త్రూ అవుట్ గా, బట్ హై ఇంటెన్స్ సీన్స్ అయితే ఉండవు. ఒక 2 ఫైట్లలో కొంచెం మీల్స్ దొరుకుతాయి, కానీ ఫుల్ మీల్స్ అయితే కాదు. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్లు వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బలాగా వస్తాయి. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందేమో అని హోప్స్ వస్తాయి. కానీ సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ ఫ్లాట్ నరేషన్ లోనే ఉంటుంది. సేమ్ ఫస్ట్ హాఫ్ లానే 1-2 ఫైట్లు బాగుంటాయి, క్లైమాక్స్ బాగానే ఉంటుంది. అండ్ యాజ్ మెన్షన్ స్టాండ్ అలోన్ మూవీ లానే ఫినిష్ చేశారు, విచ్ మీన్స్ ఎల్సీయూతో ఏ కనెక్ట్ ఈ మూవీకి ఉండదు. ఓవరాల్ గా ఈ సినిమా అయితే యావరేజ్ అండ్ 1 టైం వాచబుల్ అనే చెప్పుకోవచ్చు. జైలర్ అండ్ వేటయాన్తో పోలిస్తే కొంచెం మార్క్ తగ్గిందనే చెప్పుకోవాలి. లోకేష్ కనగరాజ్ గారి వర్క్స్ లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఖైదీ అండ్ విక్రమ్ బ్లాక్ బస్టర్ జోనర్ అయితే, ఇంకొకటి మాస్టర్ అండ్ లియో యావరేజ్ జోనర్. ఈ మూవీ కూడా ఈ యావరేజ్ జోనర్ లోనే అనిపించింది. సెకండ్ టైం వెళ్ళాలి అనే అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ న్యాయం చేసేశారు. యాజ్ యూజువల్ స్వాగ్ తో రజనీ గారు ఎర్రక్కొట్టేశారు. నెవర్ బిఫోర్ రోల్ తో నాగ్ గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. కానీ అంతటి మన్మధుడిని ఎంత రాక్షసుడిలా చూడడం చాలా కష్టంగా అనిపించింది. శృతి హాసన్ గారు గేవ్ హర్ బెస్ట్, త్రూ అవుట్ ఉంటారు. అండ్ షిబిన్ గారు అయితే పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్, వాట్ అన్ యాక్టర్ అనిపించింది. సత్యరాజ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఉపేంద్ర గారు అండ్ ఆమిర్ ఖాన్ గారి క్యామియోస్ బాగున్నాయి, బట్ నాట్ అప్ టు మార్క్ అనిపించింది. అనిరుద్ గారు గాడ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సీన్ లోను ప్రతి ఫైట్ లోను సీన్ యావరేజ్ గా ఉన్న మ్యూజిక్ మటుకి బ్లాక్ బస్టర్ లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్ గా ఈ మూవీని యావరేజ్ అని చెప్పుకోవచ్చు. రేటింగ్ అయితే 2.75 out of 5 ఇవ్వచ్చు. మన ఛానల్లో వార్ 2 మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసాం, చూడని వాళ్ళు అర్జెంట్ గా చూసేయండి. తొందరలోనే ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తున్నాం. స్టే ట్యూన్ టు 360 హబ్. థ్యాంక్ యూ.